నిన్న జరిగిన గొడవలో దివ్య తప్ప, తనుజ తప్ప దాని గురించి మాట్లాడుకున్నాను. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ బిటాక్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి. సో నాకైతే నిన్న 100కి 200% దివ్యానే తప్పు. కావాలని తనుజని ఇప్పుడు కార్నర్ చేస్తుంది. అంటే నిన్న ఒక ఎపిసోడ్లోనే అనుకుంటే తనుజ తప్పైంది, కానీ అంతకుముందు నుంచి దివ్య లోపలికి వచ్చినప్పటి నుంచి లైక్ భరణి గారితో ఎక్కడ క్లోజ్గా ఉంటుందో వాళ్ళిద్దరిని విడగొడతామని చెప్పి ప్రతి దాంట్లో లైక్ మీరు విన్నవ్వాలంటే తనుజాన్ని తీసేయాలి, రీతు విన్నవ్వాలంటే తనుజాన్ని లేపేయాలి అన్నట్టు వెనకాల కొంచెం బ్యాక్ స్టాపింగ్, అంటే కుట్రతో కూడుకున్న మనసు అనమాట ఆ పిల్లది. సో 100కి 200% దివ్యాది తప్పు. సో ఎవరినైనా కార్నర్ చేసి అన్నిసార్లు, అంటే ప్రతిసారి ప్రతిదానికి కార్నర్ చేసి ఏదో ఒకటి అంటా ఉంటే లైక్ ఎవరికైనా మండిద్ది కాలిద్ది. సో ఆ తనూజ ఇచ్చిన ప్రతి ఆన్సర్ కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో వచ్చింది తప్ప అంతకుమించి వేరే దోషం ఏమి లేదు. అండ్ తను చెప్పిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ మొన్న తనూజకి ఆ లెగ్కి ఈయన భరణి గారు క్రీమ్ రాస్తారనమాట. సో అప్పుడు దివ్య వచ్చేసి బుద్ధి ఉండాలి, అది ఇది ఉందా, మీ హ్యాండ్ పెయిన్ కదా అది ఇది అంది. కానీ కట్ చేస్తే అంతకుముందు రాణి టాస్క్లో ఇదే దివ్య భరణి గారితో హెడ్ మసాజ్ చేయించుకునేది చాలాసేపు. అండ్ ఆ తర్వాత తనుజ కెప్టెన్ అయినప్పుడు భరణి గారు వెళ్ళి ఎత్తుకుంటారనమాట. అప్పుడు ఎందుకు ఎత్తుకున్నారు, మీ హ్యాండ్ పెయిన్ అయ్యిదా అనే డైలాగ్ ఏం రాలా, మీరు నన్ను ఎప్పుడైనా ఎత్తుకున్నారా అని వచ్చింది. సో ఇంటెన్షనల్గా తనూజాకి ఆయన బాంబు రాయడం అనేది ఇవి తట్టుకోలేకపోయింది, మండిపోయింది. సో అంతే కదనమాట. అది కాకుండా లైక్ ఫ్యామిలీ వీక్ కదా, సో ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా తనూజాని పొగుడుతుంటే ఈవిడికి ఎక్కడో గట్టిగా ఖాళీ మండినట్టుంది. మోరోవర్ ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కడ అంటే భరణి గారి కూతురు వచ్చినప్పుడు భరణి గారు దివ్యాని చూపిస్తారు. తను దివ్య అంటే యా తెలుసు అని చెప్పింది తప్ప, బట్ తనూజ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తనూజ అక్క అని హక్ చేసుకుంది. అండ్ తనూజాది భరణిది బాండింగ్ చాలా బాగుంది, మీ బాండింగ్ మేము బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పింది. అంటే దివ్య అది ఎంజాయ్ చేయట్లేదనే కదా. సో ఇంతకన్నా ఏం క్లారిటీ కావాలి. ఇవన్నీ కొంచెం దివ్య కొంచెం గట్టిగా లోపల పెట్టుకుని ఆ గ్రడ్జ్ అనేది బయటకు చూపిస్తుంది. బట్ ఆవిడ ఆటలు అయిపోయినాయి. ఇంకా ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఆవిడకి టాటా బై బై చెప్పేస్తారు అందరూ. ఇంకా అంతే, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఇంకొన్ని రోజులు ఉండేదేమో, బట్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసింది. ఈవిడే అనుకుంటే వీళ్ళమ్మ ఇంకా పెద్ద ప్లాన్ వేసుకుని వాళ్ళ అప్పులకు వచ్చింది. దాని గురించి మనం నెక్స్ట్ షార్ట్లో చెప్తాం, ఎందుకంటే మనకి టైం లేదు, 3 minutes కాబట్టి. దివ్య అండ్ వాళ్ళ మమ్మీ వేసిన ప్లాన్ గురించి తెలుసుకోవాలంటే దీని తర్వాత షార్ట్ కూడా చూడండి.